నమస్కారం. మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనందరినీ ఒక ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది కదండి. అదేంటంటే, ఈ సంసార చక్రం నుంచి, ఈ బంధాల నుంచి బయటపడ్డానికి అసలు ఏదైనా సులువైన దారి ఉందా అని. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కాని ఇదే ప్రశ్న వేలేళ్ల క్రితం మహాభారతంలో అడిగారు. ఇంకా అద్భుతమేంటంటే, ఆ సమాధానం ఈ రోజుకి కూడా మనకు దారి చూపిస్తుంది. మరి ఆ మార్గమేంటో తెలుసుకుందామా? ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. కురుక్షేత్రం మహాసంగ్రామం అప్పుడే ముగిసింది. అంతా అయిపోయింది. గెలిచామన్న ఆనందం ఒకవైపు ఉన్నా, దాని వెనక అంతులేని విషాదం, ఆ శవాల గుట్టలు, విజయం సాధించిన పాండవుల మనస్సులో కూడా ప్రశాంతత అనేది లేనేలేదు. ఎందుకంటే ఆ గెలుపు కోసం వాళ్లు చెల్లించిన మూల్యం అంత పెద్దది మరి. అలాంటి అశాంతితో ధర్మరాజు ఓదార్పు కోసం ఎక్కడెక్కడో తిరగలేదు. ఆయనకు కావలసింది జ్ఞానం. తన మనసుని పీడిస్తున్న ఆ ఒక్క చివరి ప్రశ్నకి సమాధానం. దానికోసం ఆయన నేరుగా అంపశయ్యమీద ఉండి మృత్యువు కోసం ఎదురుచూస్తున్న పితామహుడు భీష్ముడి దగ్గరికే వెళ్లాడు. అసలీ సంభాషణ ఎందుకంత ప్రత్యేకమైందో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, భీష్ముడు ఏదో మామూలుగా మరణశయ్యమీద లేడు. ఆయనకొక వరముంది. తన మరణ సమయాన్ని తానే నిర్ణయించుకోగలడు. అందుకే ఆ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ తన జీవితంలో సంపాదించిన జ్ఞానాన్ని అంత చివరిసారిగా అందించడానికి రెడీగా ఉన్నాడు. చెప్పాలంటే ఇది ఒక యుగానికి వీడ్కోలు పలుకుతూ రాబోయే యుగానికి దారి చూపించడంలాంటిది. అప్పటికే భీష్ముడు ధర్మరాజుకు అన్నీ చెప్పేశాడు. రాజనీతి గురించి, పరిపాలన ఎలా చెయ్యాలి, యుద్ధతంత్రాలేంటి, ఇలా ఒక రాజుకు ఏం కావాలో ఆ జ్ఞానమంతా ఇచ్చేశాడు. కాని ధర్మరాజు మనసులో మెదులుతున్న ప్రశ్న వేరు. అది రాజ్యం గురించి కాదు, తన గురించి, తన ఆత్మ విముక్తి గురించి. ఇదొక రాజు వేస్తున్న ప్రశ్నలా లేదు, ఒక సాధకుడి ఆవేదనలా ఉంది. ఇక్కడే మహాభారతంలోనే అత్యంత కీలకమైన ప్రశ్న బయటకొచ్చింది. ధర్మరాజు అడిగాడు, పితామహా, ఒక రాజుగా నా డ్యూటీసేంటో నాకు తెలుసు. కాని ఒక జీవిగా ఈ పుట్టుక, చావు అనే సైకిల్ నుంచి శాశ్వతంగా బయటపడాలంటే ఉన్న అన్ని ధర్మాల్లోకి చాలా సులువైన, ఇంకా చెప్పాలంటే బెస్ట్ మార్గమేది అని. ఆ ప్రశ్నకు భీష్ముడు చెప్పిన సమాధానం చాలా అంటే చాలా సింపుల్. కాని దాని పవర్ అంతా ఇంతా కాదు. నిజానికి అది కేవలం ధర్మరాజుకు చెప్పిన సమాధానం కాదు, ఆయన మనందరి కోసమిచ్చిన ఫైనల్ అడ్వైజ్ అది. ఏంటి ఆ సమాధానమని ఆశ్చర్యపోతున్నారా? చాలా సింపుల్. భీష్ముడు చెప్పాడు, ఈ ప్రపంచాన్ని అంతా నడిపించే ఆ భగవంతుణ్ణి కంటిన్యూయస్గా ప్రేమతో గుర్తు చేసుకోవడమే ఉన్న అన్ని మార్గాల్లోకి ఈజియెస్ట్ అండ్ బెస్ట్ మార్గం. అంతే. పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు కాదు, జస్ట్ స్వచ్ఛమైన భక్తి అంతే. మరి ఈ కంటిన్యూయస్ ఆరాధన ఎలా చేయాలి? దీన్ని భీష్ముడు 3 విధాలుగా చెప్పాడు. ఫస్ట్ది ధ్యానం, అంటే మనసులో ఆ దేవుడి రూపాన్ని నిలుపుకోవటం. సెకండ్ జపం, అంటే ఆయన పేరుని మన పెదవులతో పలకడం. ఇక మూడోది దర్శనం, మన కళ్లతో ఆయన రూపాన్ని చూడటం, ఆనందించడం. ఈ 3 కలిస్తేనే అది కంప్లీట్ భక్తి అవుతుంది. అయితే ఇక్కడొక డౌట్ రావచ్చు, ఇంత సింపుల్గా ఉండే మార్గం, కఠినమైన తపస్సులు, వేదాల్లో చెప్పిన యజ్ఞాల కన్నా గొప్పది ఎలా అవుతుంది? అవును, మంచి ప్రశ్నే. దీని వెనకున్న లాజికేంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది కొంతమందికే పరిమితం కాకూడదు కదా. ఒకప్పుడు మోక్షం కావాలంటే పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు చెయ్యాలి. దానికి బోలెడంత డబ్బు, వనరులు కావాలి. అంటే అవి కేవలం రాజులకి, ధనవంతులకే సాధ్యమయ్యేవి. కాని దేవుడి పేరుని గుర్తు చేసుకోవడానికి ఏం కావాలి చెప్పండి? ఒక్క రూపాయి ఖర్చులేదు. నువ్వు ఫలానా అని అర్హత చూడక్కర్లేదు. అందుకే ఇది పేద, ధనిక, చదువుకున్నవాళ్లు, చదువుకోనివాళ్లు, ఇలా అందరికోసం తెరిచిన ఒక సూపర్ హైవే లాంటిది. ఈ మార్గం యొక్క ఇంపార్టెన్స్ మరీ ముఖ్యంగా మనం బ్రతుకుతున్న ఈ కలియుగంలో ఇంకా ఎక్కువ. ఈ యుగాన్ని పాపాల పుట్ట, దోషాలు ఎక్కువ అని వర్ణిస్తారు. కాని దీనికి ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది. ఒక అద్భుతమైన వరం, ఒక స్పిరిచువల్ డిస్కౌంట్ లాంటిదుంది. అవును, శాస్త్రాలు ఇదే విషయాన్ని గట్టిగా చెప్తున్నాయి. ఏంటంటే, కృతయుగంలో ధ్యానం చేస్తే, త్రేతాయుగంలో యజ్ఞాలు చేస్తే, ద్వాపరయుగంలో పూజలు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం కలియుగంలో కేవలం భగవంతుడి పేరు పాడితే చాలు వచ్చేస్తుంది. ఇది ఈ డార్క్ ఏజ్కి దేవుడిచ్చిన ఒక గొప్ప గిఫ్ట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే,
పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో అడ్మిషన్ దొరకడం ఎంత కష్టమో, అలాగే వేరే యుగాల్లో మోక్షం పొందడం కూడా చాలా కఠినమైన ప్రాక్టీస్తో కూడుకున్నది. కానీ కలియుగం ఒక ఓపెన్ యూనివర్సిటీ లాంటిది. ఇక్కడ అడ్మిషన్కి కావలసిన ఒకే ఒక్క క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? దేవుడి మీద నమ్మకంతో ఆయన పేరుని స్మరించడమే, అంతే. సరే, ఈ మార్గం చాలా ఈజీ అన్నాం కదా, కాని దీనికి 2 చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ కావాలి. ఈ 2 లేకపోతే ఈ ప్రాక్టీస్ అనే బిల్డింగ్ అస్సలు నిలబడదు. మరి ఏంటవి? మొట్టమొదటిది, ఇంకా చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యమైంది, విశ్వాసం. కంప్లీట్ ఫెయిత్. మనం ఏ పేరైతే జపిస్తున్నామో ఆ పేరు మీద, ఆ పేరు ఎవరిదో ఆ భగవంతుని మీద కనీసం చిన్న డౌట్ కూడా లేని నమ్మకం ఉండాలి. ఆలోచించండి, నమ్మకం లేకుండా చేసే ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ విశ్వాసం అనేది మనకేం కొత్తగాదు, మన లైఫ్లోనే ఉంది. ఒకసారి ఆలోచించండి, పాత రోజుల్లో పోస్టాఫీస్కి వెళ్లి మనీ ఆర్డర్ కట్టేవాళ్లు. ఆ డబ్బులు 100 కిలోమీటర్లు దాటి మనవాళ్లకు అందుతాయని ఎంత నమ్మకంతో ఉండేవాళ్లం. ఆ నమ్మకం మీదే కదా ఆ సిస్టమ్ అంతా నడిచింది. ఈరోజు కూడా సేమ్. మనం బ్యాంకులో వేసిన డబ్బులు ప్రపంచంలో ఏ మూలనున్న ఏటీఎంలో అయినా డ్రా చేసుకోవచ్చని మనకు గట్టి నమ్మకం. కరెక్టే కదా? మరి చూడండి, మనుషులు తయారుచేసిన సిస్టమ్స్ మీదే మనకు ఇంత నమ్మకమున్నప్పుడు ఈ ప్రపంచాన్నే సృష్టించిన ఆ దైవిక వ్యవస్థ మీద నమ్మకం పెట్టడంలో తప్పేంటి? అందుకే భగవద్గీతలో చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. సంశయాత్మా వినశ్యతి అంటే ఎవరైతే డౌట్ పడతారో వాళ్ళు నాశనమైపోతారు అని. ప్రతి స్టెప్లోనూ ఇది అవుతుందా కాదా అని అనుమానిస్తుంటే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. సో స్పిరిచువల్ జర్నీకి ఫస్ట్ స్టెప్ ఫెయిత్. సరే, ఇక రెండో ఫౌండేషన్ ప్రాక్టీస్. అది కూడా ఇప్పుడే స్టార్ట్ చేయడం. మనలో చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ భక్తి, పూజలు ఇవన్నీ రిటైర్ అయ్యాక చూసుకుందాంలే అని పోస్ట్పోన్ చేయడం. కాని ఇది ఎంత డేంజరస్ ఆలోచనో తెలుసా? శాస్త్రాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి, అంతే మతిహి సా గతిహి. అంటే మన చివరి క్షణంలో మన మైండ్ దేనిమీద ఉంటుందో మన నెక్స్ట్ డెస్టినేషన్ కూడా అదే అవుతుంది. మరి ఆ లాస్ట్ మూమెంట్లో మనకేం గుర్తొస్తుంది? సింపుల్, లైఫ్ లాంగ్ మనం దేన్నైతే ప్రాక్టీస్ చేశామో అది గుర్తొస్తుంది. జీవితాంతం డబ్బు, ఆస్తులు, మనవాళ్లు వీటి గురించే ఆలోచించి లాస్ట్ బ్రీత్లో సడన్గా నారాయణ అని గుర్తు తెచ్చుకోవాలంటే అది అయ్యే పనేనా? అస్సలు కాదు. మన మైండ్ ఒక కంప్యూటర్ ప్రోగ్రాం లాంటిదే. మనం ఏ కోడ్ రాసి ఫీడ్ చేస్తామో చివర్లో అదే రన్ అవుతుంది. కాబట్టి ఆ ఫైనల్ మూమెంట్లో దేవుడి పేరు మన నోటికి రావాలంటే ఆ ప్రాక్టీస్ ఇప్పటినుంచే మొదలుపెట్టాలి. అందుకే భీష్ముడి దగ్గర ధర్మరాజు అడిగిన ఆ ప్రశ్న నిజానికి మనందరి ప్రశ్న. మనం రోజూ దేనికోసం బ్రతుకుతున్నాం? మన మనసులో దేన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నాం? ఒక్క క్షణం మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే మనం దేన్నైతే గుర్తు చేసుకుంటామో అదే మన ఫైనల్ డెస్టినేషన్ని డిసైడ్ చేయబోతోంది. ఆ సులువైన మార్గాన్ని పట్టుకోవడానికి ఇంతకన్నా మంచి టైం ఉండదేమో.